శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలాస పట్టణంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బలగాలు రంగంలోకి దింపారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అప్పలరాజుకు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు మాజీ మంత్రి అరెస్ట్ వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ బాలకృష్ణ చెప్తున్నారు. బాలకృష్ణ, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి అరెస్టు నేపథ్యంలో పలాసలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. 4 బెటాలియన్తో పోలీసులు జిల్లాపై పెద్ద ఎత్తున పోలీసులు సిబ్బంది మోహరించారు. ఎక్కడికక్కడే కార్యకర్తలు అడ్డుకునేందుకు బాధ్యతలతో ఏర్పాటు చేయడం జరిగింది. సమయంలో అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమ్మెల్యేని మాజీ మంత్రిని కోర్టు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్ష అనంతరం కోర్టును తరలిస్తారు. వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.